నాకు శౌర్య కావాలి. పదా పోరా బయటికి పోరా. ఎంత ధైర్యం రా మీకు? నా కొడుకు మీదే చెయ్యెత్తుతారా? మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను. ఏంటి తుపాకీ చూపించి బెదిరించేద్దామని వచ్చావా? నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఇంట్లో మేమెవరూ లేకుండా చూసి ఇంటికొచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్లాలని చూశాడు. నీ కొడుక్కి బుద్ధి చెప్పమని గుడి దగ్గరే చెప్పాం. రుద్రాణి ఆవేశపడకో. మీరు ఇంట్లో లేరన్న విషయం నా కొడుకు ఎలా తెలుసు? నా కొడుక్కి వేరే పెళ్లి చెయ్యాలి అనుకుంటున్న టైంలో వాణ్ణి చాటుగా ఇంటికి పిలిపించి ఏం చేయాలనుకున్నారు? మీరందరూ కలిసి ఆడే డ్రామాలేవి. నా మీదున్న కోపాన్ని నా బిడ్డ మీద చూపించాలనుకుంటున్నారా? ఈ రోజు వరకు నా బిడ్డను ఒక్క మాట కూడా అనలేదు. అలాంటిది వాణ్ణొక్కడిని చేసి పశువులా కొడతారా? నిన్ను నీ కుటుంబాన్ని బ్రతకనివ్వరా? ఈ రోజు నా చేతిలో చచ్చారే. అయ్యో నాన్న, ఏం చేయగలవు రుద్రాణి? తుపాకులు చూపిస్తే బెదిరిపోతాం అనుకుంటున్నావా? రే భానుప్రకాష్, నీ కొడుకు వల్ల ఇప్పటికే మా కుటుంబం పరువు పోయింది. మీ వల్ల మేము పడ్డ కష్టాలు మర్చిపోయి ఇప్పుడిప్పుడే మా బ్రతుకేదో మేము బ్రతుకుతున్నాం. అది చాలదని ఇప్పుడు మీ కొడుకుని పంపించారు. మళ్ళీ దానికి కారణం మేమంటున్నారా? మర్యాదగా నీ భార్యని కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మీరు మమ్మల్ని చంపటం కాదు, నీ ముగ్గురిని చంపి ఇక్కడే పాతేస్తాం. వెళ్ళండి. ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మమ్మల్ని చంపుతావు నువ్వు? అంత ధైర్యం ఉందా నీకు? రారా మగాడైతే రారా చూసుకుందాం. భార్య తప్పుడు పనులు చేస్తుంటే వెనకాల నిలబడే నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? ఏ రాఘవ, మీ భార్యల కంటే నా భార్య చాలా విషయాల్లో గొప్పది.